హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు కాంచీపురంలో ఉన్నాము. శివుని దర్శనం ఇప్పుడే అయిపోయిందనమాట. చాలా బాగుంది అసలు టెంపుల్. కాంచీపురం అని మేమైతే విన్నాం కానీ ఇట్లుంటుంది అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపట సేమ్ ఇగో ఇటువంటి స్తంభాలే 4 దిక్కులా ఉన్నాయన్నమాట. ఇటువంటి స్తంభాలు అసలు రాతితోని ఎట్లా చెక్కిర్రా అనేంత అద్భుతంగా చాలా అంటే చాలా బాగుంది. లోపలైతే వెలుతురు కోసం అని చెప్పేసి వెంటిలేషన్ అంటే ఆ రాతితోనే ఆ కిటికీలు ఉండి వెలుతురు లోపలికి వచ్చేలాగా ఉంది. చాలా బాగుంది. మాకైతే మస్తు నచ్చింది శివుని టెంపుల్. ప్రతి దగ్గర ఇగో ఇట్లా స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకి మొత్తం ఇట్లా సింహాలు కానీ లేకపోతే దేవుని అవన్నీ చెక్కడం అయితే అసలు నిజంగా గ్రేట్ అనిపిస్తూ ఉన్నది. ఇట్లా పిల్లర్స్ ఉండడం, ఈ స్తంభాలు ఇంత పొడవున రాతితోని అసలు ఎంత వింతగా అనిపిస్తూ ఉందన్నమాట. టెంపుల్ అంతా ఇట్లనే ఉంది, సూపర్ ఉంది. ఇక పక్కనే కోనేరు మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఇటు సైడు నందీశ్వరుని విగ్రహం. లడ్డు ప్రసాదం తీసుకొని ఇట్లా కూర్చున్నాము సరదాగా. దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా కూర్చుంటే మనసుకు మస్తు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకో టెంపుల్ గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. మెయిన్ టెంపుల్ బయట నుంచి వ్యూ ఇది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మహాబలిపురం నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాము. చాలా బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.